చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్లో అయితే మనం ఈ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాం కదా. చూడండి, దీనికి ఇలా ఇది 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. దీనికి ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసేసినాం అనమాట. చూడండి, దీనికి డబల్ ఫోల్డ్ చేసి ఇలా ఇంకొక ఫోల్డింగ్ అయితే ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇది హ్యాండ్ కోసం మనం ఇలా వేసేద్దాం. వేసుకున్నాక ఏంటంటే ఇది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫస్టే నార్మల్ హ్యాండ్స్ మనం కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఎంత అయితే లెంత్ కావాలి అంత లెంత్ పెట్టేసి ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్ పైన ఒక మార్క్ వేసినాం. ఇది వచ్చేసి మనకి పట్టీ వస్తుంది అనమాట. 2.5 ఇంచెస్ది పట్టీ. ఇక్కడ నుంచి స్టిచ్ వస్తుంది. కొంచెం జరిపి ఇంకొక మార్క్ వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కటింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది, ఈ కటింగ్ మార్కింగ్ రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక 2.5 ఇంచెస్ది ఒక పట్టీ దీంట్లోంచి తీసేద్దాం. ఇది కింద వస్తుంది మనకి పట్టీ, ఒరిజినల్ ఫ్యాబ్రిక్తో ఈ పట్టీ అయితే వస్తుంది. దీనికి జరిపేస్తే మనకి ఈ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మనకి ఫ్రిల్స్ ఎక్కువ అవసరం లేదనమాట. చాలా తక్కువ ఫ్రిల్స్ కావాలి. ప్లస్ ఇక్కడ సైడ్లో షోల్డర్ దగ్గర ఎక్కువ కూడా పఫ్ ఉండొద్దు అనమాట. నార్మల్గా సింపుల్గా పఫ్ ఉండాలి. ప్లస్ ఫ్రిల్స్ కూడా చాలా తక్కువ కావాలి అనమాట. తక్కువ అంటే మనం ఎంత పెడుతున్నాం చూడండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసేయండి. ఇలాగా మార్క్ వేసినాక ఇది లెంత్ కదా, ఇక్కడ నుంచి ఈ లెంత్ దగ్గర నుంచి కూడా మనం స్ట్రైట్ వేసి ఈ లెంత్ దగ్గర నుంచి కూడా నార్మల్ అయితే 2.5 అట్లా 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా మార్జిన్ వదులుతాం అనమాట. దీనికి ఏంటంటే ఒక 1 ఇంచ్ 2 పాయింట్స్ మాత్రమే ఈ లెంత్ పెంచుతున్నాం. మరీ ఎక్కువ లెంత్ పెంచట్లేదు. ఎందుకంటే ఈ పఫ్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఇంకా ఫ్రిల్స్ కూడా ఎక్కువ వద్దు అనమాట కస్టమర్కి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఒకటే 1 ఇంచ్ 2 పాయింట్స్ మార్జిన్తో సహా మనం దీనికి వేసేస్తున్నాం అనమాట. ఇది ఇలా జస్ట్ దీనికి ఇలా రౌండ్ చేసేయండి. ఇక్కడ మార్జిన్ వదిలేసి ఇలా కట్ చేసేయండి. ఇక్కడి నుంచి చాలా సింపుల్ విధానం అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడి నుంచి ఇలా పర్ఫెక్ట్గా ఈ హ్యాండ్ మనం ఏదైతే కట్ చేసినాం నార్మల్ అక్కడ వరకు కట్ చేసేయండి. చూడండి, ఇక్కడ ఒక కట్ పెట్టేసేయండి, ఇక్కడ ఒక కట్ పెట్టేసేయండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కట్ పెట్టేసేయండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా 2 ఇంచెస్ 1 పాయింట్ వస్తుంది. 2 ఇంచెస్ పెట్టినా ప్రాబ్లం లేదు. ఒక కట్ అయితే పెట్టేసేయండి. సేమ్ అలాగే ఇక్కడ నుంచి కూడా ఒక 2 ఇంచెస్ పెట్టేసి ఒక చిన్న కట్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ వేసేస్తారనమాట. చూడండి, ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ అయితే వేస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ వచ్చేస్తాయి. చాలా తక్కువ ఫ్రిల్స్, ఇంకా పఫ్ కూడా ఎక్కువ వద్దు అనేసి మనం ఇంత తక్కువ మార్జిన్ పెట్టి అయితే కట్ చేసినాం. ఈ పీస్ వచ్చేసి మనకి ఇక్కడ కింది వైపు వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా చెప్పాలి అన్నా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేసి అయితే చెప్పండి, ఓకేనా. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే ఈ సెంటర్లో ఫోటో కనిపిస్తుంది కదా, దీనికి క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.